తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఇచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గాడిద గుడ్డిచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఆ విద్యాశాఖ పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా స్కూల్ ఎడ్యుకేషన్ లో మీకు నేను నెంబర్ కూడా చెప్తాను. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద 26,067 స్కూల్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ 26,000 స్కూల్స్ ని జిల్లా పరిషత్ మండల పరిషత్ కింద డివైడ్ చేస్తే మనకు పర్యవేక్షణ చేయడానికి అసలు ఈ స్కూళ్ళల్లో పిల్లలకు పాఠాలు చెప్తున్నారా చెప్తలేరా, ఉపాధ్యాయులు వెళ్తున్నారా వెళ్తలేరా అని చూడడానికి జిల్లాలకు వారీగా డిఈఓలను పెడతారు. మనకు 33 జిల్లాలుంటే 33 జిల్లాలలో 26 జిల్లాలకు డిఈఓ పోస్టులు గాడిద గుడ్డు 0. 26 జిల్లాలకు డిఈఓ పోస్టులు లేవు. ఇవాళ వాళ్ళ తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు 62 మంది ఉండాలి తెలంగాణ రాష్ట్రం. 62 మందికి 58 మంది ఖాళీ, ఇంకొక 4 పోస్టులలో ఉంటే ఆ 4 కూడా వేరే శాఖలల్లో వేరే పనులకు బదిలీ చేసినారు. అంటే ఇవాళ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు తెలంగాణ రాష్ట్రంలో 0. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు గాడిద గుడ్డిచ్చింది స్కూళ్లకు అని అర్థం. దాని తర్వాత మండలాలు 615 మండలాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 615 మండలాలలో మండలానికో ఎంఈఓ ఉండాలి. ఆ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటినీ కూడా పర్యవేక్షణ చేయడానికి. సిగ్గుపోతుంది చెప్పుకుంటే 17 మంది ఎంఈఓలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మిగిలిన ఎంఈఓలు ఎక్కడ పోయినరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిచ్చింది అని అంటే మనకు గాడిద గుడ్డు. దీని తర్వాత ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయుల పోస్టులు 22,000 పోస్టులు ఖాళీ ఉంటే 11,000 పోస్టులకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి ఇంకా అప్లికేషన్లే తీసుకుంటున్నారు. ఇంకా అప్లికేషన్ల కానే ఉన్నది ఆ కథంతా. ఇవాళ ముఖ్యమంత్రి పోస్టుకు మాత్రం ప్రభుత్వంలోకి రాకముందే, అధికారంలోకి రాకముందే డేటు టైము మొత్తం ఫిక్స్ అయింది. కానీ ఇవాళ బడులను బాగు చేయడం కోసము, విద్యాశాఖ మంత్రిని నియమించడం కోసము, డిఈఓలను నియమించడం కోసము, ఎంఈఓలను నియమించడం కోసము, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను నియమించడం కోసము, బళ్ళల్లా టాయిలెట్లు కడిగి ఊడ్చే స్కావెంజర్స్ ను నియమించడం కోసము, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను నియమించడం కోసం మాత్రం ముఖ్యమంత్రికి ఈ రోజు వరకు కూడా టైం సరిపోతలేదు.